బాబాయ్ దాదాపుగా సంవత్సరం అవుతుంది కూటమి పరిపాలన అధికారంలోకి వచ్చి అసలు ఏంటి మార్పు ఏమైనా కనిపిస్తుందంటారా? జగన్ గారు చెప్పినట్టు అసలు ఏమీ లేదు, పరిపాలన అంతా అధ్వానం అని చెప్పి ఆయన అంటున్నాడు. ఏవి కాదండి, ఇదంతా బురద జల్లే పని ఏంటి. నారా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు. మాకు మాది సింగినగరమే, ఇంత లోతు నీళ్ళు వచ్చినాయి. ఇంత లోతు నీళ్ళు వస్తే పిల్లలకు పాలు కానీ బియ్యం కానీ తిండి వస్తువులు కానీ కనీసంగా దొడ్లోకి వెళ్తానికి బకెట్ కానీ మంచినీళ్ళు వాటర్ టిన్నులు కానీ అన్నీ సప్లై చేశారు. సమస్తం సప్లై చేశారు. ఆయన కూడా ఆ నీళ్ళల్లో జేసీబీలు ఎక్కి తిరిగాడా, పడవల్లోనే తిరిగారు. బాధ్యత ఇప్పుడు మొన్న తుఫాను వచ్చినప్పుడు కూడా అసలు ఎవరు ఏం పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పరామర్శ చేశారు. ఆయన నేను చెప్పేది ఏంటంటే అది బురదల్లే మాటలయ్యి. ఇప్పుడు మీరు వెళ్తున్నారు సార్, మీరు వెళ్ళినప్పుడు మేమేమంటాం సార్ అంటే ఒక రకంగా ఉంటుంది, ఒరే అంటే ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ అలాంటి మాటలు సార్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి. మరి ఇంకా నమ్ముతారంటారా ప్రజలు? అసలు నమ్మరు. ఇంకా అది ఆ ప్రభుత్వం అనేది రావటం అనేది కష్టము అంతే. అంటే ఇంత పరిపాలన చూస్తున్నారు, ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు రావాలి, లేదా పెట్టుబడులు రావాలి, లేదా కేంద్రం దగ్గరికి వెళ్ళి మనం నిధులు తేవాలి అని ఇంత ప్రయత్నాలు చేస్తుంటే సహకరించకపోగా ఇంకా మీరు అన్నట్టు బురద చల్లడం ఎంతవరకు న్యాయం అంటారు? ఇదంతా బురద చల్లడం ఎంతవరకు న్యాయం అంటే వాళ్ళకే సరిపోయింది. అది ఆ మాటకే వాళ్ళకే వర్ధించింది, ఎదటోడికి వర్ధించదు. ఏంటి ఎదటోడికి అనేది వర్ధించదు. ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అనేది, ఇప్పుడు లోకేష్ బాబు అనేది, మామూలుగా పవన్ కళ్యాణ్ గారు అనేది ముందు మన ప్రజలు కావాలి, మన వాళ్ళు కావాలి అనేది. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ఉన్నప్పుడు ఎంతసేపు కక్ష, ఎదటోడి మీద కక్ష. అంటే అందుకు కాదుగా నీకు అధికారం ఇచ్చింది. అదే అధికారం జనాలు ఎందుకు ఇచ్చారు? నువ్వేదో చేస్తావు, కుర్రోడు అది ఇది చెప్పావు, ఒక్క ఛాన్స్ అంటున్నావు అని చెప్పి జనాలు అప్పుడు ఏదో బాబాయ్ కానీ అన్ని కలిసి వచ్చినాయి. అప్పుడు అంశాలు అన్ని కలిసి వచ్చినాయి. దానికి తగ్గట్టుగా కోడికత్తి కూడా వచ్చింది మళ్ళీ. అవును. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ లో కూడా ఏంటి చిన్న గులకరాయి కూడా డ్రామా ఆడారు. మా ఇల్లు పక్కనే సార్, మా ఇల్లు పక్కనే చిన్న గులకరాయి కూడా ఆడారు. మరి అవన్నీ మనం తెలియని అన్నిసార్లు నమ్మరు కదా, ఒకసారి మోసపోతాం. మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా, మళ్ళీ జనాల్లోకి వస్తా, అసలు ఈ పరిపాలన ఏం బాగాలేదు, ఆ ప్రజలు అల్లాడుతున్నారు. మొన్న రైతుల దగ్గరికి వెళ్ళి 10 రోజుల తర్వాత తుఫాను వెళ్ళిపోయాక వెళ్ళి అసలు పంట నష్టాలు వచ్చేసి ఎకరాకి 20,000 పైచిలకి ఇవ్వాలి డబ్బులు, అది అని చెప్పి ఆయన మాట్లాడతాడు. అవన్నీ ఆయన్ని చేసుకోమనండి. పాదయాత్రలు కానీ ఈ బురదల్లే మాటలు కానీ మాట్లాడుకోమనండి. ప్రజలకు తెలుసు వాస్తవం ఏంటి అనేది. బాబాయ్ ఇప్పుడు ఈ రోజు జోగి రమేష్ అరెస్ట్ వ్యవహారం ఎలా చూడాలి? జోగి రమేష్ అరెస్ట్ అంటే వాళ్ళు ఇబ్రాపట్నం పెరులో ఫస్ట్ కానించి వాళ్ళు మోనార్కులు కాబట్టి ఆయన కానీ ఆయన తమ్ముడు కానీ అక్కడ ఆడిందాట పాడింది పాట. కానీ ఎప్పుడు ఒకటే ఉండదుగా, అంతకు ముందంటే నీ ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా. ప్రభుత్వం మారినా కూడా వాళ్ళు మారలా. ప్రభుత్వం మారినా కూడా వాళ్ళ ఒక మనస్తత్వం అనేది మారలేదు, వాళ్ళ మాటలు అనేవి మారలేదు. అదే నేను దుర్గమ్మ దగ్గర ప్రమాణం చేశాను, కర్పూరం వెలిగించాను అంటే తప్పు చేసి కర్పూరం వెలిగి సరిపోతుంటావా? దుర్గమ్మ మనకే ఉంది, మనం వెలిగిస్తాం కర్పూరం, మనం అట్టిపొడి పెడతాం. దుర్గమ్మ మనకే ఉంది, మనం అట్టిపొడి పెడతాం. ఏంటి అవన్నీ బురదలే మాట్లాడి. సో ఇక నమ్మరంటావు జగన్మోహన్ రెడ్డి గారిని? అయితే జనాలు నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మరండి. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ మూమెంట్ లో ఏం చేస్తారంటే ఆయన చేసే పని నాకు ఒకటే, ఈ ముసలి వాళ్ళ పెన్షన్ ఉంది చూడండి, వాళ్ళకి 5,000 చేస్తారంటాడు. ఈ 48 సంవత్సరాల వాళ్ళ 3,000 చేస్తాను, 250 చెప్పేది వినండి అంటాడు. ఆ రోజు నువ్వు 250 చేసావు కాబట్టి అంటే నీ పరిపాలన మాకొద్దు, ఇక నమ్మరు. గవర్నమెంట్ బాగుంది. ఎందుకు బాగుంది సార్? సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అందరికి అందుబాటులో ఉన్నారు. ఏదంటే పని అవ్వాలంటే అమ్మటి పని జరుగుతున్నాయి. పని వేయటం ఉండాలి, మరి ఊర్లో డెవలప్మెంట్ చేయటం ఉండాలి, అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతుంది. టైంకి వస్తున్నాయి, టైంకి అదేం బాగా అదేం తగ్గించారు. అలాంటిది అలాంటి ఫ్రాడ్ ఏం లేదు. ఫేస్ టు ఫేస్ 1వ తారీఖు ఎట్టి పరిస్థితులు టైం 10 అయిపోతుంది. డెవలప్మెంట్ బాగానే ఉందండి. మాట చిలుగురు మాత్రం బాగానే ఉంది. రోడ్లు అంటారా? రోడ్లు సైడ్ కాలు ఉండాలి, పారిశుద్ధ్య కార్యక్రమాల వర్క్ బాగా చేయడం ఉండాలి, అన్ని బాగానే ఉంది. అట్లాగే సార్ ఆయన ఈ రోజున పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలని మొన్న దుబాయ్ నేపథ్యం అయింది. అదే లోకేష్ గారు యువనాయకుడిగా మొన్న మెగా డిఎస్సి 16,000 పైసలకు పోస్టులు ఇవ్వడం కానీ వాళ్ళు బాగా చేస్తున్నారంటారా? బాగా చేస్తున్నారు. మొన్న కూడా తుఫాను పర్యటన నేపథ్యంలో ముందస్తుగా అందరిని అలర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు తెల్లారులో అక్కడ ఉన్నారు. అసలు ఏమీ లేదు, రైతులు అల్లాడిపోతున్నారని మొన్న 10 రోజుల తర్వాత ఆయన మళ్ళీ వెళ్ళి పరామర్శించాను నేను రైతులను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. లేదు పరామర్శించండి వేరు. ఇప్పుడు
రైతు వారిగా వర్కింగ్ బాగానే ఉంది ఇక్కడ. పలానా టైంకి ఏమి రావాలి ఏంటి అనేది చూస్తున్నారు. ఎరువులు కూడా కొరత లేదు. ఎరువులు ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేస్తున్నారు. ఆధార్ కార్డు చూపిస్తే యూరియా అట్లా ఇవన్నీ ఇచ్చేస్తున్నారు. అన్ని అంశాల్లో బాగానే ఉంది బాగానే ఉంది ఈ ప్రభుత్వం. బాగానే ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన లేదు. అంటే ఆయన మళ్ళీ పాదయాత్ర చేస్తా జనాల్లోకి వస్తా అన్ని పిచ్చి మాటలే అంతే. అంతే, ఆయన గురించి ఆలోచన లేదు. ఈ రోజున జోగి రమేష్ అనే వ్యక్తి కూడా నేను దుర్గమ్మ సాక్ష్య ప్రమాణం చేశాను, నాకు అసలు ఆ కల్తీ మద్యంతో ఎలాంటి సంబంధం లేదు, నన్ను కావాలని ఇరికించారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ప్రమాణం చేస్తే అన్ని పోతాయండి. ఇవాళ ప్రాణాలు చేస్తే ఈ న్యాయస్థానాలు ఇవన్నీ ఎందుకు ప్రాణాలతో పని అయిపోతే అంతేగా ఆధారం ఉండాలి, పరిపాలన బాగుంది. మాకు బాగుంది. ఆయన రేత్రి మూలు కష్టపడుతున్నాడు, ఆయన పరిపాలన బాగుంది. 18 గంటలు కష్టపడే వ్యక్తి ఎవడైనా ఉన్నాడు. నిజమే. నీకు తోడు నీ కొడుకుని కూడా తీసుకొచ్చి చేపిస్తున్నావు. అందరూ చేస్తున్నారు. ఇప్పుడు అవునండి, జగన్మోహన్ రెడ్డి ఉన్నారండి, ఎమ్మెల్యేల మీద ఏనాడైనా సరే ఇది తప్పు జరిగింది అని ఏమన్నా ఇది తీసుకున్నావు నువ్వు? లేదు. ఇతను మరి అది చేస్తున్నాడుగా. మరి నేను కొలికిపూడి శ్రీనివాసుని కానీ చిన్నిని కానీ పిలిచి మరి చేసే తప్పురాని ఖండించాడుగా. నువ్వు ఏనాడైనా ఎవరినైనా ఖండించి ఇది మీరు తప్పు చేస్తున్నారు అని అన్నావండి. అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిగతంగా విమర్శించి ఒక ఆడబిడ్డను విమర్శిస్తేనే సరదాగా నవ్వుకుంటా కూర్చున్న వ్యక్తి ఆయన. అట్లాగే ఈ రోజున ఒక అమర్నాథ్ గౌడ్ అనే ఒక కుర్రోడు వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అన్యాయం అని అడిగితే వాడిని నిలువున తగలబెడితే అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టిన వ్యక్తి. మరి ఎన్ని జనాలు చూస్తుంటారు కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు మా బాబాయికి మళ్ళీనే ఉంటారు రెటమత వాళ్ళు. ఏం చేస్తాం, మేము వింటా ఉంటాం ఇక్కడ కూర్చొని. వాస్తవాలు కళ్ళ ముందు కనబడుతుంది. వాస్తవాన్ని కూడా ఇప్పుడు మేము ఇంతమంది ఒప్పుకున్నాం కదా, ఆయన ఒక్కడ ఒప్పుకున్నాడా? లేదు. పర్వాలేదు. ఏంటి మీరు గమనించిన మార్పు ఏంటి? మార్పు అంటే డెవలప్మెంట్. మీకేం పథకాలు మీకేం వర్తించవా? నాకు ఉంది, పెన్షన్ ఉంది. పెన్షన్ ఉంది, వస్తుందా బాబా? టైంకి వస్తుందా? ఓటినే కరెక్టే. 1వ తారీఖు లేట్ అవుతుందా? లేట్ ఏం లేదు, ఓటే 1వ తారీఖే కరెక్టే ఇచ్చేస్తాను. రోడ్లు ఇవన్నీ కొద్దిగా ఏమైనా పర్వాలేదు. అదే లోకడ మీద పర్వాలా. రైతుల పరిస్థితి కానీ అంటే ఈ కాలంలో ప్రకృతి విపత్తు, దాన్ని ఎవరేం చేసేది లేదు. వాస్తవం. కనీసం ప్రకృతి విపత్తు రాబోతుంది, గాలివాన్ జాగ్రత్త ఉండండి, జాగ్రత్త అని చెప్పేసి ముందుగా హెచ్చరించడం అన్నిటికీ రియాక్ట్ అవుతున్నారా? రియాక్ట్ అవుతుంది. మరి ఏమీ లేదని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న కూడా వెళ్ళి అసలు ఏమీ లేదు, వీళ్ళు ఏం చేయలేదు, రైతులు అష్ట కష్టాలు పడిపోతున్నారు, మళ్ళీ నేను జనాల కోసం వస్తాను, పాదయాత్ర చేస్తాను అంటున్నారు. ఆయన నమ్ముతారంటారా? కష్టం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ రోజు అభివృద్ధి అని చాలా చక్కగా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. తినేవారు కడుపు నుండి అన్నం తింటున్నారు, చేసుకున్న వాళ్ళకి చేతి నుండి పని దొరుకుతుంది. మరి ఏమీ లేదు, అంత గందరగోళంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు. ఏమోనండి, ఆ ప్రభుత్వం ఏంటో ఆ తీరేంటో మాకు నచ్చలేదండి. గత 5 ఏళ్లలో 5 ఏళ్లలో మాకేం నచ్చలేదండి. అంటే ఏంటి మీరు గమనించి అప్పటికి ఇప్పుడు మీరు గమనించి చాలా మార్పు వచ్చిందండి, చాలా మార్పు వచ్చింది. కడుపు నుండి అన్నం తింటున్నాం, పని దొరుకుతుంది, పిల్లలు చక్కగా ఉన్నారు. పథకాలు అవన్నీ పెన్షన్లు అవి వస్తుందండి, ప్రతి నెల వస్తుంది నాకు 4,000 రూపాయలు. 4,000 రూపాయలు తగ్గిస్తున్నారా బాబాయ్? ఏం లేదండి. అంటే ఆయన ఇచ్చిన 250 అట్లా కాదండి, ఏం తగ్గించండి. 4,000 అలాగే ఇచ్చేస్తున్నారు. అంటే డేట్ మారుతుందా? 1వ తారీఖు లేదు, 1వ 15వ తారీఖు 1వ తారీఖే. 1వ తారీఖే మొన్న మాత్రం 2వ తారీఖు ఇచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు. ఆదివారం మధ్య లేదు, ఆదివారం గందరగోళం ఉంటే తెల్లారి రమ్మన్నారు, తెల్లారి వెళ్ళి తీసుకున్నాం. సో అప్పటికి ఇప్పటికి బానే ఉందంటారా? చాలా మార్పు వచ్చింది, చాలా మార్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే మొన్న తుఫాన్ అప్పుడు ఎవరిని పట్టించుకోలేదు, చాలా మొత్తం రైతులంతా అల్లాడిపోతున్నారు, వాళ్ళ కోసం నేను వచ్చానని చెప్పి ఆ తుఫాన్ వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత ఆయన వెళ్ళి పరామర్శించాడు. న్యాయమేనంటావా అది ఆయన మాటలు? అది న్యాయం కాదు, న్యాయం కాదు. సో పట్టించుకున్నారా లేదా ప్రభుత్వం తుఫాన్ అప్పుడు? తుఫానా నీళ్ళలో నడిచేలాడు కదండి చంద్రబాబు నాయుడు. ముడుకులో నీళ్ళలో ప్యాంట్లు ఎత్తుకుని వెళ్ళాడుగా. అంతకుముందు ఇక్కడ వరద వచ్చినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి మొహమే తెలియదు. లేదు. మరి ఎట్లా బాబాయ్ అంటే ఇంకా నేను ఏం చెప్పినా నమ్ముతారు అనేది అది అసలు ఏంటి ఆయన ఆలోచన? ఒక మూర్ఖత్వం అండి, అంతే అంతే, ఇంకేం లేదు. జనాలు మనల్ని ఎందుకు వద్దనుకున్నారు? 151 నుంచి మనం ఎందుకు ఇట్లా పడిపోయాం? అసలు ఆలోచన ఏమైనా ఉందంటారా? లేదండి, ఆలోచన లేదు. మరి మళ్ళీ నేనే వస్తాను, ఒక్కొక్కటి సంగతి తేలుస్తాను అంటున్నాడుగా. భూమి గుండ్రంగా ఉంటది, మీ అందరి సంగతి తెలుస్తా, అంతేనా? నమస్కారం సభకి నమస్కారం. ఇక రాడా? ఎలాగ వస్తాడండి? ఈ రోజున అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం దొరుకుతుందంటే ఏంటిది? కడుపు నుండి తింటున్నారు వెళ్ళి పేదలు, అడుక్కున్న కాగితాలు ఏరుకున్న వాళ్ళు వీళ్ళు కడుపు నుండి అన్నం తింటున్నారు 5 రూపాయలు. అసలు అప్పుడు వేస్ట్ అని తీసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది తీసాడు కాబట్టి అది తీసి అల్లాడిపోయారు జనాభా. నిజంగా అసలు ఉపయోగం అంటావా కాదంట? నెంబర్ 1 ఉపయోగం. బానే ఉంటుందా బాబాయ్? ఏదో కూర బాగుందండి, అన్నం కూరల పప్పు చారు అన్ని బాగున్నాయి, బానే ఉంది. ఈ ప్రభుత్వం అంటే ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. ఆయన వయసు చూసి నా వయసు అయింది, సేమ్ వయసు, కష్టపడుతున్నాడా? 74 సంవత్సరాలు. ఆయనలాగా నువ్వు కూడా నడవగలుగుతావా? నడలేనండి. ఈ మధ్యలో మోకాళ్ళ నొప్పులు వచ్చినాయండి.
వినాలేను సో అయితే బానే ఉంది బాగుంది. ఈ జగన్ మాటలు నమ్మరంట నమ్మరు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సూపర్. ఎందుకు మరి అంతా వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళకి ఉంటుంది అంతే. మరి అసలు ఏం చేయట్లేదు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అంతా అదంతా ఒట్టి అబద్ధాలు అబద్ధాలు అసలు ఏమీ లేదు, అంతా అల్లాడిపోతున్నారు జనాలు. మళ్ళీ జగన్ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారని చెప్పి ఒట్టి ఇదేలండి వాళ్ళ మీడియా వాళ్ళ ఇదే అంతే అంతేగాని ఏం లేదు. ఒట్టిదే. ఈరోజు పథకాలు టైంకి వస్తున్నాయా? బాగానే ఉంది. పెన్షన్ కానీ బాగానే ఉంది. అన్నా క్యాంటీన్లు అని కానీ అన్ని ఉపయోగపడుతున్నాయి అంటారా? నేను డైలీ చేసేది అన్నా క్యాంటీన్ టిఫిన్ తెల్లారింటికి బాగానే ఉంది. అసలు ఈ పేదవాళ్ళు ఎవరు తినరు, అసలు అక్కడ ఉపయోగం లేదు అని చెప్పి తీసేసాడు కదా. లేదండి అదంతా ఒట్టి ఇదేలండి. నేను డైలీ చేస్తానండి అందులో. అట్లాగన్నా రోడ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగా పడతాం బాగానే ఉందండి. బాగానే ఉంది. అంతా బాగానే ఉంది సార్. ప్రభుత్వం హిట్, సూపర్ హిట్. Please subscribe to Leo News for more videos.